పీజీ మెడికల్ సీట్ల భర్తీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పీజీ మెడికల్ సీట్లలో రాష్ట్ర కోటా చెల్లదని స్పష్టం చేసింది. సీట్ల భర్తీకి గతంలో ఉన్న 50% కోటా చెల్లదని తేల్చి చెప్పింది. రాష్ట్ర కోటా మెడికల్ సీట్లను కూడా నీట్ మెరిట్ ఆధారంగానే భర్తీ చేయాలని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. పీజీ వంటి ఉన్నత వైద్య విద్య కోర్సుల రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పీజీ మెడికల్ కోర్సుల్లో నివాస ఆధారిత రిజర్వేషన్లను రద్దు చేసింది. రాష్ట్ర కోటా కింద పీజీ సీట్ల కేటాయింపుల్లో అనుసరిస్తున్న ఈ పద్ధతి ఆర్టికల్ 40ని ఉల్లంఘిస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ ఎస్వీఎన్ భట్ల ధర్మాసనం తీర్పు చెప్పింది. దీన్ని సుప్రీంకోర్టులో పలువురు సవాల్ చేయగా తొలుత 2 సభ్యుల ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థించింది. కేసు ప్రాముఖ్యం దృష్ట్యా దానిని 3 సభ్యుల ధర్మాసనం సిఫార్సు చేసింది. 3 జస్టిస్ల తీర్పు కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది. 64 సీట్లలో సగాన్ని చండీగఢ్ పూల్ కోసం కేటాయించడాన్ని తప్పుపట్టింది. దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు మనందరికీ ఉందని సుప్రీంకోర్టు బెంచ్ వెల్లడించింది. దేశంలోని ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో అయినా చదువుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని తెలిపింది. దేశంలో ఎక్కడైనా ఉద్యోగం, వృత్తి, వ్యాపారం చేసుకునే రైటు ఉందని చెప్పింది. ఒక నిర్దిష్ట రాష్ట్రంలో నివాసం ఉంటున్న వారికి రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించడాన్ని ఎంబీబీఎస్ కోర్సుల వారికి అనుమతించవచ్చని పేర్కొంది. స్పెషలైజ్డ్ వైద్యుల ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇలాంటి రిజర్వేషన్లను పీజీ మెడికల్ కోర్సుల్లో కల్పించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని తీర్పు ఇచ్చింది. రాష్ట్ర కోటాలో పీజీ మెడికల్ అడ్మిషన్లు నీట్ పరీక్షలో మెరిట్ ప్రాతిపదికన మాత్రమే జరగాలని స్పష్టం చేసింది బెంచ్. తాము ఇచ్చిన తీర్పు భవిష్యత్తులో చేపట్టబోయే అడ్మిషన్లకు మాత్రమే వర్తిస్తుందని సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది. ఇప్పటికే నివాసం ప్రాతిపదికన మంజూరు చేసిన రిజర్వేషన్లకు వర్తించదని తెలిపింది. పీజీ కోర్సులు చదువుతున్న విద్యార్థులు, ఇప్పటికే ఉత్తీర్ణులైన వారిపై ఈ తీర్పు ప్రభావం ఉండబోదని క్లారిటీ ఇచ్చింది. నీట్ పీజీ మెడికల్ అడ్మిషన్లలో డొమిసిల్ బేస్డ్ రిజర్వేషన్స్ రాజ్యాంగ విరుద్ధమని పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై కొందరు స్టూడెంట్స్ చేసిన సుప్రీంలో అప్పీల్ చేయగా విచారణ జరిపి తీర్పు చెప్పింది.